వీళ్ళ మాటలే అన్నిటికంటే హైలైట్ ఉంటాయి మీటింగ్లో. కానీ ఈ యొక్క టెక్నిక్ తెలియక లాస్ట్లో ప్రయాణం చిత్తగిస్తుంటారు. దాదాపు 4 గంటలు కూర్చున్నటువంటి వ్యక్తులు లాస్ట్ 10 నిమిషాలు అనేది ఒక ఓపికతో ఉంటే కనుక మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. కనుక లీడర్స్ అందరూ మాట్లాడినారు, మా రికగ్నేషన్ కూడా చూసినారు. మేము మీలాగే ఇట్లా ఒక 4 years బ్యాక్ ఇదే ఆడిటోరియంలో మేము కూర్చున్నాం. సీనియర్స్ యొక్క అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయినాం. ఇప్పుడు వచ్చేసి వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ డిఈసిడికి రీచ్ కావడం జరిగింది. అంటే నేనైతే బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి వచ్చాను. అశోక్ సార్ ఉన్నారు కదా ఫోటోగ్రాఫర్, సరే మ్యారేజ్లలో ఫోటో తీసుకుంటే ఎంత కష్టమవుతుంది అని చెప్పాను కదా. మాదేంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. సినిమాలకు సంబంధించినటువంటి వర్క్ చేసినాం. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి, సినిమా యాక్టర్లతోటి, మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా చాలా పనిచేసినటువంటి అనుభవం మాకు. మనకి ఇక్కడ మెగాస్టార్ అంటే ఇక్కడ మైక్ సెట్టింగ్స్ లో ఉన్నారు. అంటే చూడండి ఎంత పెద్ద సెలబ్రిటీస్ తోటి పనిచేసినా చాలా మంది వాళ్ళ దగ్గరకు వచ్చేసారు ఒక ఫోటో అంటే వాళ్ళ ఫోటోలు మేము తీసుకోలేం ఆ సెలబ్రిటీస్ తోటి. కానీ ఏ రోజు వచ్చి మాతోటి ఎవరు ఫోటోలు తీసుకుంటారు కాదు. చిరంజీవి లాంటి వ్యక్తులతోటి ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకున్నప్పుడు మేము వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం. కానీ ఏ రోజు కూడా మేము కళ కూడా కనలేదు. మా ఆటోగ్రాఫ్లు కూడా తీసుకుంటారు, మాతోటి కూడా ఫోటోగ్రాఫ్లు తీసుకుంటారు. మరి ఇంతటి లక్, ఇంతటి అదృష్టం అనేది మాకు వెస్టీజ్ అవకాశం తీసుకోవడంతో పాసిబుల్ అయింది. మరి బయట ప్రపంచంలో నిజంగా ఇది పాసిబుల్ అవుతుందండి. మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా కావాలంటే మనం ఏదైనా ఒక గొప్ప పని చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఎస్ సార్ నా? కానీ మన సిగ్నేచర్ ఎవరు కోరుకోరు. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఎవరైందంటే షూరిటీ సంతకం ఇవ్వాలంటే కనుక షూరిటీ సార్ కొంచెం ఎస్ సార్ నా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బాగా తెలుసు. ఈ మధ్య కంపెనీలు కొన్ని ఏం చేస్తున్నాయంటే 3 సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ కడితే కూడా వాళ్ళది కూడా షూరిటీ సంతకం పెట్టొచ్చంట. ఎట్లా తెలుసుకున్నారేమో, నా దగ్గరికి షూరిటీ సంతకం గురించి ఒక వ్యక్తి వచ్చాడు. నేను 16 సంవత్సరాలు బాగా కష్టపడితే డిజైర్ కార్ కొనుక్కున్నాను ఆ ఫోటోగ్రఫీలో, ఆ ఫీల్డ్లో. 16 years కష్టపడ్డ తర్వాత నా షూరిటీ సంతకం గురించి ఒక వ్యక్తి వచ్చాడు. మంచిగా చిరునవ్వు నవ్విండు, అందంగా నవ్విండు. సార్ మీ ఆటోగ్రాఫ్ నేను చాలాసార్లు చూస్తున్నా అంటే సిగ్నేచర్ ఆయన ఆటోగ్రాఫ్ అన్నాడు. అప్పుడు బాగా ఇక్కడ పెట్టి సార్ అన్నాడు. ఎవరు అడగలేదు, పెట్టమంటుండే కదా అని చెప్పి మంచిగా పెట్టిన ఆటోగ్రాఫ్. అది వీక్నెస్ సంతకం షూరిటీ అంటే అది వాడు పైసలు కట్టలేదు, నేను కట్టాల్సి వచ్చింది. ఆ కారు అమ్మేసి కట్టిన నేను. కానీ ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అరే ఒక్కసారి కారు సాధించినా కదా మళ్ళీ సంపాదించలేనా అని అనుకున్నాను. కానీ వెతుకుతుంటే నాకు ఈ అవకాశం రావడం జరిగింది, తీసుకున్నా. 16 yearsలో కష్టపడ్డటువంటి కారు పోయినా పర్లేదు, కానీ ఇక్కడ 16 monthsలోనే కారు సంపాదించిన. అండ్ ఇప్పుడు మన కింద నేను ఎవరికైతే ఆపర్చునిటీని ఇట్లా ఇచ్చినానో ఆ టీంలో మొత్తం దాదాపు 27 మందికి కార్లు రావడం జరిగింది. ఈరోజు అందులో ఒకటి. ఈరోజు బయట కార్ అన్వీలింగ్కి రెడీగా ఉన్నటువంటి కారు కూడా మన టీం నుంచే ఉంది. అంటే మీలాగే ఇట్లా వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్లైని అడిగి ప్రతి ఒక్క విషయం అడిగి తెలుసుకొని ముందరికెళ్ళి స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని కార్ అచీవ్మెంట్ 14-15 లక్షల వర్త్ గల కార్ అచీవ్మెంట్ జస్ట్ 1 yearలోనే పాసిబుల్ అయింది. మరి వాళ్ళకి పాసిబుల్ అయిందంటే మీ అందరికీ అవుతుందా లేదా? అవుతుందా లేదా? గట్టి నమ్మకంతో ఉండండి. నెగిటివ్ మనుషుల మాటలు వినద్దు. బయట చాలా మంది ఉంటారు దుష్ట శక్తులు అంట నేనైతే. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, ఇంకొకరు చేయనియరు. మీలాంటి వ్యక్తులు దృఢంగా సంకల్పించుకొని ఇంటికి పోతారు కదా, అక్కడ ఎదురు చూస్తుంటారు. ఇట్లా చూస్తారు, ఏదో మీటింగ్ వేయించినట్టు, ఏమన్నా ఏడి వేయించిన, అరే నాకు బిజినెస్ ఉంది పోయి చాలా మంది స్టేజ్ ఎక్కి మంచిగా మాట్లాడేది. కార్లు వచ్చినాయి, కార్ సెలబ్రేషన్ కూడా జరిగింది. అవునా విన్నావా? మేము కూడా 3 సంవత్సరాల కింద విన్నాం, ఇంట్లోనే విన్నాము. అవన్నీ ఏం కాదు, మాకు ఏం రాలేదు. వాళ్ళ ఫెయిలియర్ అది. వాళ్ళ చేత కాక ఏం చెయ్యక ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టీజ్లో జాయిన్ అయినా కానీ ఇక్కడ చెయ్యాల్సిన పని కనుక కరెక్ట్గా సవ్యంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీ కళ్ళ ఎదుటనే సాక్ష్యం లాగా ఉంది ఈ సెలబ్రేషన్. అక్కడ పార్టిసిపేట్ కండి, అందులో డ్రీమ్ చేయండి, మీ కారు కూడా ఖచ్చితంగా ఇట్లా జరుగుతుంది. అండ్ మరొక విషయం ఏంటంటే మన ఏప్రిల్లోనే FRU ఫ్యామిలీ రీయూనియన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సెషన్ జరిగింది. దాదాపు ఒక 10,000 మంది ప్లస్ జనం అనేది అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సెషన్కి అటెండ్ అయినటువంటి వ్యక్తులు మా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ కావచ్చు, మా మామయ్య అండ్ మా బాబాయ్, వీళ్ళందరూ కూడా 70 years ఏజ్ ఉన్నారండి. ఆ సెషన్ అటెండ్ అయిన తర్వాత 70 సంవత్సరాల ఏజ్లో కూడా అక్కడ ఆ యొక్క ఎక్సైట్మెంట్ అదంతా సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా?
నేను కూడా ఇలా ఐడి చేస్తాను, నేను కూడా బిజినెస్ చేస్తా, 1 ఇయర్లో కార్ తీసుకుంటా. అందులో మా మదర్ కూడా ఉన్నారు, మామయ్య కూడా ఉన్నారు. ఈ రోజే మా మదర్ ఐడి అనేది క్రియేట్ చేయడం జరిగింది. 1 ఇయర్లో కార్ తీసుకుంటా అని చెప్పి ఆమె ఛాలెంజ్ చేస్తుంది. నేనన్నా నీకు ఎందుకమ్మా అని చెప్పానంటే, లేదు లేదు ఇది చాలా మంది జీవితాలకు అవసరం, వెస్టేజ్ కనుక చాలా జీవితాలను నిలబెట్టేదిరా, చెయ్యాలి, ఇవ్వాలి, నాకు డబ్బులు అవసరం అని కాదు, ఎందుకు వినరు, మంచిగా కరెక్ట్గా చెప్తే ఎందుకు వినరు అని చెప్పి గట్టిగా చెప్తాను అనమాట. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని చెప్పి దృఢంగా సంకల్పం అని చేశారు. ఈ రోజు నుంచి 1 ఇయర్లో కార్ అనేది తీసుకుంటారు. నిజంగా అంటే నేను యాజ్ ఏ అప్లైన్ కావచ్చు ఇందులో, కానీ అమ్మ కాబట్టి ఇంకా నేను బ్లెస్సింగ్ అనేది ఇవ్వద్దు ఇక, ఎందుకంటే ఆమె దగ్గరికి వచ్చి నేను బ్లెస్సింగ్ తీసుకోవాలి కాబట్టి. కనుక చాలా మంది ఇట్లా ఏజ్ ఎంత అనేది కాదు, ఇక్కడ ఎస్వి పరిచయం చేస్తే ఏమంటున్నారంటే ఏజ్ అనేది మ్యాటర్ కాదు, డ్రీమ్ అనేది మీకు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఈ ఏజ్ అనేది పక్కన పెట్టేసేయండి అంటారు. కనుక ప్రతి ఒక్కరు చేయొచ్చండి, చదువుతో కానీ ఏజ్తో కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు. కనుక మీరు రెగ్యులర్గా మీటింగ్కి వస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మా మేడం మాట్లాడతారు. నమస్కారం అండి అందరికీ కూడా, నా పేరు హరిణి. అండ్ ఇవాళ మా అప్లయన్స్ అందరికీ కూడా పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంత పెద్ద పిన్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పిన్ మీద మేము ఉండడం కారణం అంటే కేవలం మా అప్లయన్స్ అండ్ బిల్లింగ్ టీమ్. వీళ్ళ ఒక సపోర్ట్తోనే మేము ఈ పిన్కి రీచ్ అవ్వడం జరిగింది. కౌన్సిలింగ్స్, మోటివేషన్, టీచింగ్స్ ఇవన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇదంతా సాధ్యమైంది అంటే కనుక కేవలం మీటింగ్స్కి రావడం వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్ అందరికీ కూడా. అండ్ సో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటి, ఎస్పెషల్లీ లేడీస్కి చెప్దాం అనుకుంటున్నా. ఎంతసేపటికి లేడీస్ వంట రూమ్లో గంట పట్టుకొని అది వంట చేసుకుంటూనే ఉండడం కాదు, ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఇలాంటి రికగ్నిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో డెసిషన్ తీసుకోండి. అండ్ రికగ్నిషన్స్తో పాటు సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. ఒక సిగ్నేచర్ అనేది ఎవరు తీసుకోవాలి, మనది హౌస్ వైఫ్గా అయినా కానీ ఒక లేడీస్ ఎవరిది, కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ వల్ల మన సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్ మారబోతుంది